అందరికీ నమస్కారం. మీ గుండు హనుమంతరావు. ఒక స్కూల్లో ఒక స్టూడెంటు మాస్టర్ని తెగ పొగిడేస్తున్నాడు. ఆ మాస్టర్ ఉబ్బితబ్బిపోయిపోయాడు, ఆనందపడిపోయాడు, సంబరపడిపోయాడు. ఆ స్టూడెంట్ని చూసి ఒరే 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 నువ్వు నాకు సోప్ వేస్తున్నావు కదరా అంటే ఆ స్టూడెంట్ అన్నాడు, మీరు స్నానం చేయరు కదా సార్. రే అంటే వెంటనే వాడు తెలివిగా, సార్ పాస్ చేసి వస్తా. నువ్వు అలాగూ పాస్ అవ్వవు, ఇలా అన్నా పాస్ చేసిరా, పో వాసన పో అవతలకి అన్నాడు. అదే ఆ స్టూడెంట్ మాస్టర్ల మధ్య సంభాషణ. నవ్వండి మరి, నవ్వించండి, నవ్వుకోండి, హాయిగా ఉండండి. అందరికీ నమస్కారం. మీ గుండు హనుమంతరావు. ఒక పిచ్చివాడు ఇలా అంటున్నాడు, నాకున్న పరపతికి, నాకున్న డబ్బుకి నేను తాజ్మహల్ కొనాల్సిందే, ఈ తాజ్మహల్ నేను కొంటా అన్నాడు. వెంటనే మరొక పిచ్చేవాడు, నీకు బుద్ధి ఉందా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, తాజ్మహల్ నేను నీకు అమ్మనని చెప్పాను కదా, ఎందుకు వస్తావు ఇక్కడికైనా అన్నాడు. అదేండి సరే. ఒక పిచ్చి డాక్టరు పక్కనే ఉన్న ఒక నిద్రపోతున్న వ్యక్తిని, బాబు నాయనా అని నిద్రలేపాడు. వాడు సడన్గా లేచి ఏంటి అన్నాడు. నిద్ర బాగా పడతా ఉందా అన్నాడు. ఏం పట్టం, స్వర్గంలో రంభ ఓరసి మేనక తిలోత్తములతో ఆడుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేసావు, నువ్వేం పిచ్చి డాక్టర్ అయ్యా పావతలుగా అన్నాడు. పిచ్చి డాక్టరు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి వచ్చింది. అదేంటి, నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. అందరికీ నమస్కారం. మీ గుండు హనుమంతరావు. ఇది వినండి. టేబుల్ ఎప్పుడు సిగ్గుపడుతుందో మీకు తెలుసా? తన డ్రాయర్ని ఎవరైనా లాగినప్పుడు. అలాగే ఏంట్రా అలా కుంటుతున్నావు అన్నాడు. చెప్పు కరిచింది అన్నాడు. చెప్పు కరిచిందా? ఎందువల్ల? ఎందువల్ల అంటావేంటి? మరి దాన్ని వేసి తొక్కి అదే పనిగా నడిచి పిచ్చి పిచ్చిగా దాన్ని వాడేసుకుంటాం కదా, అందుకనే కరిచింది. మరి కరిచింది, కరుస్తుంది, మరి కరిచి వదిలిపెట్టింది, సంతోషించు, చంపేలా. అది నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. అందరికీ నమస్కారం. మీ గుండు హనుమంతరావు. ఒక దొంగని పోలీస్ ఇలా అడుగుతున్నాడు, ఏంట్రా ఏమనుకుంటున్నావురా నువ్వు, ఎప్పుడు అదే పనిగా ఒకే షాపులో దొంగతనం చేస్తున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు, ఏమిటి అనుకుంటున్నావు చెప్పు నాకు. ఏంటి సార్ అంత బెదిరిస్తారు, ఆ షాపుకి నేను రెగ్యులర్ కస్టమర్ని, మీకు తెలుసా? అది ఎలా ఉంటే ఇంకొక ఇంట్లో ఒక అతను ఫోన్ చేశాడు ఒక దొంగని పట్టుకొని, సార్ సార్ KD9ని పట్టేసుకున్నాను సార్, తొందరగా రండి సార్, ఎస్ఐ గారు తొందరగా వచ్చేయండి సార్, పట్టుకెళ్ళండి సార్ వీడిని అనగానే ఆ ఎస్ఐ, ఒరే ఆ KD9ని గట్టిగా పట్టేసుకోండి, నేను 5 నిమిషాలు కదరా, 1 నిమిషంలో మీ ముందుంటా, మీరు పట్టుకొని చెప్తా, వచ్చేస్తున్నా అన్నాడు. వెంటనే ఇతను, ఏంటి సార్ మేము కంగారు పడాలి కానీ ఎస్ఐ ఉండి మీరు కంగారు పడతారేంటి సార్, అలా మాట్లాడతారేంటి సార్ అన్నాడు. ఏం లేదురా, వాడు నిన్న రాత్రి మా ఇంట్లో వెండి బంగారం బిందెలు చెంబులు కంచాలు, ఆఖరికి నా పర్సులో ఉన్న 10 రూపాయలు కూడా తీసుకు పారిపోయాడు రాడు, వాడిని వదలకండి రా, వస్తున్నా అన్నాడు. అదండి పోలీసు దొంగ వేట. నవ్వండి మరి, నవ్వించుకోండి, హాయిగా ఉండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ గుండు హనుమంతరావు. ఒక ఆఫీస్లో జ్యోతిష్కుడు వచ్చి ఒక అతనికి జాతకం చెప్పాలని అడుగుతున్నాడు. చాలా బాగుంది, నేను చెయ్యి, నువ్వు చెప్పు, లేవగానే ఎవరి మొహం చూస్తావు? అతను అవతలైన, ఇంట్లోనా అండి, ఆఫీసులోనా? ఒక్కసారి జ్యోతిష్కుడు కంగు తిని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ పక్కనే ఒక ఆయన అందరికీ లెక్చర్ ఇస్తున్నాడు. నేను చాలా సిన్సియర్, డిసిప్లిన్డ్, చెయ్యి తడపడం అనే మాటే లేదు, నేను అసలు క్లీన్ హ్యాండ్ అన్నాడు. ఆ పక్కన అతను అన్నాడు, చాలా మంచి విషయం చెప్పారండి, ఇన్నాళ్ళకి నాకు నిజం తెలిసింది, ఈ నిజం తెలియటం వల్ల మా అమ్మాయిని మీకు ఇద్దామని అనుకున్నా, మీరు క్లీన్ హ్యాండ్ అన్నారు కదా, నాకు క్లీన్ హ్యాండ్ అల్లుడు అక్కర్లేదండి, నాకు బాగా తడిపే అల్లుడు కావాలని పెళ్లి చేద్దామనే ప్రయత్నంలో ఉన్నా, నిజం చెప్పారు, మీకు మా అమ్మాయిని ఇవ్వను అన్నాడు. అతను ఒక్కసారి కంగారు పడ్డాడు. అదండి కొన్ని నిజాలు బయట పెట్టినప్పుడు కొన్ని మిస్ అయిపోతాయని చెప్పడానికి. నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి.